మనుషులు ఎంతమంది వాగ్దానం తీసుకున్నారు? 1వ తారీఖుని వాగ్దానం తీసుకున్నారా? క్రైస్తవులు అందరూ చేసే పని ఏంటంటే కంపల్సరిగా ఎప్పుడు చర్చికి రాని వాళ్ళు కూడా 1వ తారీఖుని చర్చికి వచ్చి ప్రత్యేకించి వాగ్దానం తీసుకుని వెళ్ళిపోతారు. అవునా కదా? 31st నైట్ కంపల్సరిగా వస్తారు. అయితే వాగ్దానము ఇప్పుడు బైబిల్లో నుంచి వాగ్దానము ఓన్లీ జనవరి 1వ తారీఖునే తీసుకోవాలా? చెప్పండి. జనవరి 1వ తారీఖునే వాగ్దానం తీసుకుని అదే నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడని, అదే వాగ్దానం ఇచ్చాడని మనం ప్రార్థన చేసి అడగాల? చెప్పండమ్మా. అస్సలు కాదు. అర్థమవుతుందా? బైబిల్లో ప్రతి సమస్యకి ఒక వాగ్దానం ఉంది, ప్రతి కష్టానికి ఒక వాగ్దానం ఉంది, ప్రతి శోధనకి ఒక వాగ్దానం ఉంది. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో దానికి సంబంధించిన వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. ఆ వాగ్దానాన్ని తీసుకుని ప్రభువా ఈ వాగ్దానం నాకే, నేను తీసుకుంటున్నా అని చెప్పి ఆ వాగ్దానాన్ని కనుక నువ్వు స్వతంత్రించుకుని నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తునందు వాగ్దానములన్నీ అవును ఆమేన్గా ఉన్నాయి. బైబిల్లో ఏ ఒక్క వాగ్దానం మీద కూడా ఎవరు పేరు రాసి ఉండదు. ఏ వాగ్దానం మీద ఇది ఫలానా వ్యక్తికే అనే వాగ్దానం పేరు రాసి ఉండదు. నేనేమంటానంటే బైబిల్లో తీసుకున్నవాడికి తీసుకున్నంత. అర్థమవుతుందండి? బైబిల్లోంచి వాగ్దానాలు తీసుకున్నవాడికి తీసుకున్నంత. అంటే నీ సమస్య, నీ కష్టము, నీ ఇబ్బందిని బట్టి నువ్వు ఏ వాగ్దానం తీసుకుని దాని నిమిత్తం అడిగితే దేవుడు తప్పకుండా దానిని నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం. అంతేకాదు, ఒక వాగ్దానం ఉందనుకోండి, ఒక వాగ్దానము ద్వారా 4 వ్యక్తులతో 4 రకాలుగా మాట్లాడతాడు. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. ఒక వాగ్దానం ద్వారా 4 వ్యక్తులతో దేవుడు 4 రకాలుగా మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి హైదరాబాద్ ఉన్నాడు. ఆ వ్యక్తికి జాబ్ లేదు. జాబ్ లేనటువంటి ఆ వ్యక్తికి ఒక వాగ్దానం వచ్చింది. ఏం వాగ్దానం అంటే, అడుగుడి మీకు ఇయ్యబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. ఒక వ్యక్తి హైదరాబాద్లో వాగ్దానం తీసుకుంటే అడుగుడి మీకు ఇవ్వబడును వచ్చింది. ఆ వ్యక్తితో దేవుడు ఏం మాట్లాడుతాడంటే, నీకు నేను ఉద్యోగం ఇస్తాను నువ్వు అడిగితే, అడుగుడి మీకు ఇయ్యబడును. ఆ వాగ్దానం తీసుకున్నాడు ఆ నిరుద్యోగి. ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు అడిగితే నీకు మంచి ఉద్యోగం నేను ఇస్తాను. దేవుని స్తోత్రం. అదే వాగ్దానము విజయవాడలో ఒక వ్యక్తి తీసుకున్నాడు. అదే వాగ్దానం విజయవాడలో ఒక వ్యక్తి తీసుకున్నాడు. ఆ వ్యక్తికి తన కూతురు యొక్క, తన బిడ్డ యొక్క మ్యారేజ్ చెయ్యాలి, పెళ్లి చేయాలి. పెళ్లి కోసము ఆ తండ్రి ఎంతగానో వెతుకుతా ఉన్నాడు. ఆ వ్యక్తికి వచ్చింది మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడుతుంది. ఆ వ్యక్తితో దేవుడు ఏం మాట్లాడతాడంటే, నువ్వు అడిగితే నీకు మంచి అల్లుని ఇస్తా. ఉద్యోగం కాదు అక్కడ. అర్థమవుతుందండి? నువ్వు అడిగితే నీ బిడ్డకి మంచి అల్లుని ఇస్తాను నేను దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అర్థమవుతుందండి? ఇదే వాగ్దానము విశాఖపట్నంలో ఇంకొక వ్యక్తికి వచ్చింది.
ఆ వ్యక్తి ఏం చేస్తుందంటే ఇల్లు లేదు ప్రభు అని ఎంతో కష్టపడుతుంది, బాధపడుతుంది, ఇల్లు లేదా అని దుఃఖపడుతూ ఉంది. ఆమెకి వాగ్దానం వచ్చింది మత్తయి సువార్త 7:7. ఆ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడతాడు, బిడ్డ నువ్వు బాధపడకు, భయపడకు, నువ్వు అడిగితే ఈ విశాఖపట్నంలో నీకు మంచి ఇల్లు ఇస్తా. అర్థమవుతుందా? ఇప్పుడు 3 వ్యక్తులు చూసుకున్నాం కదా. హైదరాబాద్లో ఉన్న వ్యక్తికి వచ్చిన వాగ్దానంలో ఉన్నటువంటి మరణం ఏంటంటే అతనికి ఉద్యోగం కావాలి కాబట్టి ఉద్యోగం ఇస్తానని చెప్తున్నాడు. విజయవాడలో ఉన్నటువంటి వ్యక్తికి మన కూతురు మ్యారేజ్ కావాలి కాబట్టి నీకు మంచి అల్లుడిని ఇస్తానని చెప్తున్నాడు. విశాఖపట్నంలో ఉన్న వ్యక్తికి ఇల్లు లేదు కాబట్టి ఆ వ్యక్తికి ఇల్లు ఇస్తానంటున్నాడు. వాగ్దానం ఒకటే, మాట్లాడే విధానం వేరు. అర్థమవుతుందమ్మా? అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే నీ హృదయ స్థితిని బట్టి దేవుడు మాట్లాడతాడు. నీ హృదయ స్థితి, నీ హృదయ పరిస్థితిని బట్టే దేవుడు మాట్లాడతాడు. అది మనం బైబిల్లో స్పష్టంగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ హృదయ స్థితిని బట్టి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పొజిషన్ ఉన్నావో దాన్ని బట్టి దేవుడి దగ్గరికి వస్తే నీ హృదయ స్థితిని బట్టి ఆయన నీకు ఒక వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే రెండో పేతురు గ్రంథంలో మాట్లాడుతుంది. రెండో పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవుని స్తోత్రం. యాక్చువల్లీ ఈ ఒక్క వచనం చెప్పాలన్నా కూడా, ఈ ఒక్క వచనం పూర్తిగా చెప్పాలన్నా కూడా నాకు 2-3 గంటలు టైం పడుతుంది. ఈ ఒక్క వచనమే. కానీ అంత మనకు టైం లేదు కాబట్టి ఇక్కడ చూడండి, వాగ్దానముల మూలముగా మీరు వాగ్దానముల మూలముగా ఏం చేస్తామంట? మనము తప్పించుకుంటాం. దేని నుంచి? ఈ లోక సంబంధమైన దురాశల నుంచి, ఈ లోక సంబంధమైన కోరికల నుంచి, వీటన్నిటి నుంచి మనము తప్పించుకుంటాం. అవన్నీ తప్పించుకోవడానికి, ప్రతి సమస్య నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి బాధ నుంచి, ప్రతి దుఃఖం నుంచి తప్పించుకోవడానికి దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. అర్థమవుతుందండి? దేవుడు నీకు ఏదైనా ఇచ్చే ముందు నీకు డైరెక్ట్గా ఇచ్చేయడు. దేవుడు నీకు డైరెక్ట్గా ఇచ్చేడు, కానీ ముందు నీకు వాగ్దానం ఇస్తాడు. బైబిల్లో మంచి వాగ్దానం నీకు ఇస్తాడు. ఆయన మాట ఇస్తాడు. ఆయన మాట నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మాట నిమిత్తము నువ్వు గట్టిగా పట్టుకుని అడిగినప్పుడు దానిని నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నీకు ఒక వాగ్దానం వచ్చిందంటే ఆ వాగ్దానం నెరవేరుతుంది. ఎప్పుడు? ఆ వాగ్దానాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఆ విధంగా గట్టిగా పట్టుకున్న వాళ్ళు ఎవరు? సారా ఉంది కదా, అవునా? ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం తీయండి ఒకసారి. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. 11. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొని కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఏం పొందిందంట? శక్తి పొందింది. ఇప్పుడు మీకు వాగ్దానం ద్వారా ఏమొస్తుంది? శక్తి వస్తుంది. నీకు అప్పులు ఉన్నాయి, దేవుడి దగ్గర నుంచి నీకు ఒక వాగ్దానం వచ్చింది. వాగ్దానం ఏమని వచ్చింది తెలుసా?
బిడ్డ నువ్వు అనేక మందికి అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవు అని వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానంతో నీకేమొస్తుందంటే శక్తి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు వచ్చిన మీరు అందరూ కూడా నిజంగా చెప్పాలంటే ధన్యులని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు వాగ్దానముల కొరకు దేవుడు ఒక అద్భుత రీతిగా ఒక మర్మాన్ని మనకు తెలియజేయబోతున్నాడు. ఒక వ్యక్తికి బైబిల్లో పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్య నుంచి ఆ వ్యక్తి ఎలాగా బయటికి వచ్చాడు, లేదా ఆ వ్యక్తి బయటికి ఎలాగా వచ్చింది. అమ్మ పైన కూర్చోపోయావా? నిన్నే పైన కూర్చోమ్మా, కూర్చి కాలు ఉంది పైన కూర్చో. అయితే ఒక భయంకరమైన సమస్య, అర్థమవుతుందమ్మా? ఒక భయంకరమైన సమస్య. ఆ సమస్య నుంచి వారు ఎలా బయటకు వచ్చారంటే ఓన్లీ వాగ్దానం ద్వారా బయటకు వచ్చారు. చూద్దామా? 2వ సమూయేలు గ్రంథము త్వరగా. అమ్మ మెసేజ్ నీకు పంపించాను, సారా సిస్టర్ నీకు కూడా పంపించాను ఫోన్లో. మరి ఎవరు చదవరండి? 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠ పుత్రుడు యెజ్రెయేలీలు రాలగు అహానీము వలన పుట్టెను. కిల్యాబు అను రెండవ వాడు కల్మీయుడగు నాబాలు భార్య అయిన అబీగయలు వలన పుట్టెను. మూడవ వాడైన అబ్షాలోము గెషేరు రాజుగు తల్మయి కుమార్తెయగు మైకా వలన పుట్టెను. నాలుగవ వాడగు అదోనియా అగ్గీతు వలన పుట్టెను. ఐదవ వాడగు షెఫట్య అబిటీలు వలన పుట్టెను. ఆరవ వాడగు ఇత్రియాము దావీదునకు భార్యగు ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. వీళ్ళందరూ ఎవరండి? ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దావీదు కుమారులు, అవునా? అలాగే ఇదే 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. తరువాత దావీదు తన భార్య అయిన బత్షెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. సొలొమోను అను పేరు పెట్టెను. ఇప్పుడు మనము ఇక్కడ చూసుకున్నట్లయితే 6 ఉన్నారా 7 ఉన్నారా ఇక్కడ కుమారులు? 6 7. ఇక్కడ సొలొమోను తోటి 8 కదా. ఇప్పుడు 8 దావీదుకి కుమారులు ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉన్నారు. చాలా ప్రాముఖ్యమైన వర్తమానము, చాలా ప్రాముఖ్యమైన వర్తమానం ఇది. దావీదుకి ఎంతమంది ఉన్నారు కుమారులు? 8 కుమారులు దావీదుకి ఉన్నారు. ఇప్పుడు 8 దావీదు కుమారులు ఉన్నారు కదా. దావీదు బాగా ముసలివాడైపోయాడు. అంటే ఇంకా చివరి దశకు దావీదు వచ్చేస్తాడు. చివరి దశ కంటే ఇంకా లేవలేనటువంటి స్థితికి దావీదు వచ్చాడు. అప్పుడు కుమారులు ఏం చేశారు ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా ఏమైపోయాడంట? బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగకుండెను. దావీదు ఏమైపోయాడంటే పండు ముసలివాడైపోయాడంట.
అంటే వణుకుతున్నాడు. అవునా? ఎన్ని బట్టలు కప్పినా ఏమవుతుంది? వెంట కలగకుండా ముసలివాడు అయిపోయాడు. చూడండి, తల్లిదండ్రులు బాగా ముసలు అయిపోయారు అనుకో, పిల్లల దృష్టి దేని పడుతుంది? చెప్పండమ్మా, ఆస్తి మీద పడుతుంది. అవునా కదా? నాకు ఈ ఆస్తి రాయకుండా పోతారా వీళ్ళని భయపడతారు. అవునా కదమ్మా? ఉంది కదా లోకంలో. ముసలి వాళ్ళు అయిపోయాక రాయకపోతే ఒక్కడే కొడుకుంటే నాలాగా పర్లేదు, ఎక్కడ పోదు. దేని స్తోత్రం. అయితే 7 అనుకుంటే ఏమవుతుంది? దాంట్లో బలమైనోడు ఎవడు ఏం చేస్తాడు? కంపల్సరిగా ఆ బలమైనోడు ఏం చేస్తాడు? దాన్ని బలవంతంగా మిగతా వాళ్ళని భయపెట్టి తీసేసుకుంటారు కదా. ఇదే సమస్య దావీదు కుటుంబంలో వచ్చింది. ఇప్పుడు 80లో ఒకడు బలమైన వాడు ఉన్నాడు. అతడు ఎవరంటే ఇదే మొదటి రాసిన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. అదోనియా గుర్తుపెట్టుకోండి. ఎవరంట? అదోనియా ఎన్రోగేలు సమీపమందుండు జొహోలేతను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు సహోదరులందరినీ యూదావారగు రాజు యొక్క సేవకులందరినీ పిలిపించను. ఇప్పుడు ఈ 80లో ఆదోనియా ఏం చేశాడంటే తన సహోదరులను అందరినీ పిలిచాడు, బంధువులందరినీ పిలిచాడు, అక్కడ రాజు సేవకులందరినీ పిలిచాడు. పిలిచి ఏం చేశాడు? చదవమ్మా 10వ వచనం. ప్రవక్తయగు నాతానును బెనాయానును దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలువలేదు. అందరినీ పిలిచాడు కానీ ఎవరిని పిలవలేదు? చెప్పండి. అందరినీ పిలిచాడు కానీ ఎవరిని పిలవలేదు? సొలొమోనుని. చెప్పండి. అందరినీ పిలిచాడు కానీ సొలొమోనుని పిలవలేదు. దేవునికి స్తోత్రం. ఎంత పార్షియాలిటీ అండి! అందరినీ పిలిచి మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, అందరినీ పిలిచి నిన్ను పిలవకపోతే ఎలా ఉంటుంది? చెప్పండి అమ్మా. అందరినీ పిలిచి నిన్ను పిలవకపోతే నీకు చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు ఎవరిని పిలవలేదంటే సొలొమోనుని పిలవలేదు. అయితే ఏం జరిగింది? అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బెత్షెబాతో చెప్పినదేమనగా అగీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన ఏలిన వాడైన దావీదు నాకు తెలియకయే ఉన్నది. ఇప్పుడు నాతాను ప్రవక్త ఏం చేశాడంటే బత్షెబ దగ్గరికి వచ్చి, అమ్మా, మరి దావీదుకి ఇంతమంది కుమారులు ఉన్నారు కదా, దాంట్లో అదోనియా ఆల్రెడీ నేనే రాజు అని డిక్లేర్ చేసేసాడు. డిక్లేర్ చేసి ఆల్రెడీ అక్కడ మేకల్ని గొర్రెల్ని అన్ని బలిస్తున్నాడు. మిగతా సహోదరులందరిని కూడా పిలిచాడు, సేవకుల్ని పిలిచాడు, అందరిని పిలిచాడు. దావీదు తర్వాత అదోనియా రాజుగా సింహాసనం ఎక్కబోతున్నాడు. అమ్మా బెత్షెబా అని వచ్చి ఏం చేశాడు? సొలొమోను తల్లితో బత్షెబాతో చెప్పాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి. కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుటకై నేను నీకొక ఆలోచన చెప్పేదని వినుము. నాతాను ప్రవక్త ఒక ఐడియా ఇస్తున్నాడు, మంచి ఆలోచన. అర్థమవుతుందండి? మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మంచి ఆలోచన ఇచ్చే వాళ్ళకి తీసుకోవాలి. ఆ వ్యక్తి
మనకి ఆలోచన ఇచ్చే వ్యక్తి మంచి ఆత్మీయుడా కాదా? ఆత్మీయంగా బాగా ప్రార్థన చేసే వ్యక్తా కాదా? బైబిల్ చదివే వ్యక్తా కాదా? రెగ్యులర్గా మందిరానికి వెళ్ళే వ్యక్తా కాదా? అటువంటి వ్యక్తి దగ్గరే మనము సలహా తీసుకోవాలి. అసలు ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, మందిరానికి వెళ్ళకుండా ఎవరైనా ఉంటే అలాంటి వారి సలహా తీసుకోవద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నాతాను ప్రవక్త బత్షెబాకి ఒక బ్రహ్మాండమని ఐడియా ఇస్తున్నాడు. చదవండి. నీవు రాజైన దావీదు వద్దకు పోయి నా ఏలినవాడ రాజా అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని నీ సేవకురాలైన నాకు నీవు ప్రమాణపూర్వకంగా సెలవించితివే. అదోనియా ఏలుచుండుట ఏమని అడగవలెను. ఈ నాతాను ప్రవక్త వచ్చి, అమ్మా బత్షెబా బుద్ధి ఉందా లేదా, పోయి కొట్లాడు అన్నాడా? చెప్పండి. నువ్వు దావీదు నమ్ముకుని వస్తే నీకు దావీదు అన్యాయం చేస్తాడా? పోయి గట్టిగా అడుగు, నువ్వు చివాట్లు పెట్టు, అవసరమైతే పెద్దవాళ్ళు తీసుకెళ్ళు అనడం లేదండి, అనడం లేదు. నాతాను ఏమన్నాడు తెలుసా? అమ్మా, నీకు దావీదు వాగ్దానం ఇచ్చాడు. అర్థమవుతుందా? నీకు దావీదు వాగ్దానం ఇచ్చాడు కదా. దావీదు నీకేం వాగ్దానం ఇచ్చాడు? నా తర్వాత సొలొమోను రాజుగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు కదా. ఆ వాగ్దానము నువ్వు మర్చిపోయేవేమో నాకు గుర్తుంది. ఇప్పుడు నాతాను బత్షెబాకి ఏమి గుర్తు చేస్తున్నాడంటే వాగ్దానము గుర్తు చేస్తున్నాడు. అర్థమవుతుందండి? కష్ట సమయంలో కొట్లాడమని చెప్పడం లేదు. కష్ట సమయంలో నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళి చేయాల్సిన పని ఏంటంటే దావీదు ఇచ్చిన వాగ్దానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేయి, గుర్తు చేయి దావీదుకి. ఎందుకు నువ్వు గుర్తు చేయాలంటే దావీదు వృద్ధుడైపోయాడు, ముసలివాడైపోయాడు. ఒకవేళ నీకు ఇచ్చిన వాగ్దానాన్ని దావీదు మర్చిపోయి ఉండొచ్చు. నువ్వేమి దావీదుతో కొట్లాడొద్దు. నా కొడుకు రాజ్యమే అని నువ్వు కొట్లాడాల్సిన అవసరం లేదు. జస్ట్ దావీదు నీకు ఇచ్చిన వాగ్దానం గుర్తు చేయి తల్లి, చాలంటున్నాడు. దేవుని స్తోత్రం. మరి బత్షెబా ఏం చేసింది? చదవండి. రాజుతో నీవు మాట్లాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి విన్నవించిన మాటలను రూఢీపరచుదునని చెప్పాను. అంటే నువ్వేం భయపడగా, నువ్వు వెళ్ళి మాట్లాడితే నీకు ఒకవేళ భయం అయితే నీ వెనుక నేను కూడా వస్తా. నేను కూడా వచ్చి ఏం గుర్తు చేస్తానంటే వాగ్దానం గుర్తు చేస్తాను. ఒక మాట చెప్పనండి, మనకి ఎలాంటి వాళ్ళు కావాలి తెలుసా? మన పరిచర్యలో కానీ, మన సావాసంలో కానీ మనకి కష్టం వచ్చినప్పుడు ఎందుకు భయపడతావు బ్రదర్? దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా. అర్థమవుతుందండి? బ్రదర్ ఎందుకు భయపడతావు? నీకు అనేక అవసరాలు ఉన్నాయి, లేవట్లేదు, కానీ వాగ్దానం ఉంది కదా. ఫిలిప్పు 4:19 దేవుడితో ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరము దేవుడు తీరుస్తానని చెప్పాడు కదా. నీ అవసరం దేవుడు తప్పకుండా తీరుస్తాడు బ్రదర్, తీరుస్తాడు సిస్టర్ అని వాగ్దానాన్ని మనకి గుర్తు చేసే సావాసం కావాలి. అటువంటి స్నేహం కావాలి. అప్పుడేమో తెలుసా, ఆ కష్ట సమయంలో ఆ వాగ్దానం నీకు గుర్తొస్తుంది. నువ్వు ఆ సమస్య నుంచి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తావు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నాతాను గుర్తు చేస్తే బత్షెబ ఏం చేసింది? ఏం చేసింది చదవమ్మా. కాబట్టి బత్షెబ గదిలోనున్న రాజు వద్దకు వచ్చెను. రాజు బహువృద్ధుడైనందున షూనేమీయురాలైన అభిషేకు రాజును కనిపెట్టుచుండెను. బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగనందున ఆమె ఇలాగు సెలవిచ్చాను, మనవి చేశాను. నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలనైనా నాకు ప్రమాణము చేసి ఏం చేశాడంట? అంటే ఏంటి? వాగ్దానము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోనును నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే. ఇప్పుడైతే ఆదోనియా ఏలుచున్నాడు. ఈ సంగతి నా ఏలిన వాడవకు రాజువకు నీకు తెలియకయే ఉన్నది. అతడు ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ యాజకుడైన అబ్యాతారును సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించును గాని సేవకుడైన సొలొమోనుని పిలువలేదు. ఇప్పుడు బత్షెబ వచ్చి దావీదుతో ఏమి గుర్తు చేస్తుందండి? వాగ్దానము గుర్తు చేస్తుంది. అయ్యా, అందరినీ పిలిచారు, సంతోషం, కానీ నన్ను నా కొడుకుని పిలవలేదు. కానీ యాక్చువల్గా జరగాల్సింది ఏంటంటే, అక్కడ ఆదోనియా గొర్రెల్ని మేకల్ని ఎండల్ని బలి చేసి నేనే రాజు అని ఆదోనియా తనకు తానే డిక్లేర్ చేసుకున్నాడు. తనకు తానే దావీదు తర్వాత నేనే సింహాసనం ఎక్కుతానని చెప్పి ఆదోనియా డిక్లేర్ చేశాడు. కరెక్టే. కానీ నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ తర్వాత రాజుగా ఎక్కాల్సింది నా కుమారుడైన సొలొమోను కదా. మరి ఆ వాగ్దానం మాట ఏం చేశావు? దేవుని స్తోత్రం. కరెక్ట్ సమయంలో గుర్తు చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కూడా కరెక్ట్ సమయంలో కరెక్ట్ వాగ్దానం తీసి అయ్యా యేసయ్యా వాగ్దానం ఇచ్చావు కదా. మరి పరిస్థితి ఇలా ఉంది అన్ని నువ్వేం చేయాలి? వాగ్దానాన్ని గుర్తు చేయాలి. దేవుని స్తోత్రం. ఈ బత్షెబ వచ్చి కొట్లాడలేదు, కానీ దావీదుకి ఎప్పుడైతే ప్రమాణం చేశాడో ఆ వాగ్దానాన్ని దావీదుకి గుర్తు చేసింది. అప్పుడేం జరిగింది చూడండి. నా ఏలిన వాడవైన రాజా నా ఏలిన రాజు నీ తరువాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడగును అందును గూర్చి ఇశ్రాయేలీయులందరూ పెట్టి ఉన్నారు. అందరూ కనిపెడుతున్నారు. ఇప్పుడు అందరూ కనిపెడుతున్నారు. ఇప్పుడు సింహాసనం మీద ఎవరు కూర్చోవాలి? ఇప్పుడు ఆదోనియా ఆల్రెడీ సింహాసనం మీద ఎక్కేస్తున్నారు. ఇప్పుడు సింహాసనం ఆల్రెడీ ఎక్కేసాడు ఆయన. అర్థమవుతుందా? ఆయన ఏం చేశాడు? ఆల్రెడీ గొర్రెల్ని మేకల్ని కాసి ఏం చేశాడు? దావీదు కూర్చోవలసిన సింహాసనంలో ఆల్రెడీ ఆదోనియా వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఇప్పుడు అక్కడ సింహాసనం మీద ఆదోనియాని లేపి ఎవరు కూర్చోవాలి? సొలొమోను కూర్చోవాలి. ఇంకో సీక్రెట్ ఏంటంటే, ఆ కాలంలో కొంచెం ఎవరైనా సరే మన మీద అటాక్ చేస్తారు, దాడి చేస్తారు అని తెలిస్తే ముందు వాళ్ళు చంపేస్తారు. పాత నిబంధన కాలంలో, రాజుల కాలంలో శత్రువు ఉంటే
శత్రువుని చంపేస్తారు, అతని పిల్లల్ని చంపేస్తారు, మనవల్ని మనవరాలను కూడా చంపేస్తారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద అయ్యాక మళ్ళా తిరిగి శత్రువు అయి ఎక్కడ కుర్చీ లాక్కుంటారో అని భయంతో. అర్థమవుతుందండి? ఇప్పుడు బెత్షెబా వచ్చి అడిగినప్పుడు చివరిసారిగా దావీదు ఏమని వచ్చాడు? ఇదిగాక 21వ వచనం, ఇదిగాక నా ఏలిన వాడవే నా ఏలిన వాడవైన రాజువగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తర్వాత నేనును నా కుమారుడైన సొలొమోనును అపరాధులుగా ఎంచబడదు. అంటే మేమందరం నేరస్తులాగా అయిపోతాము, మమ్మల్ని చంపేస్తారు ఇంకా. అవునా కదా? చదమ్మా. ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతాను లోపలికి రాగా నాతాను వచ్చి ఉన్నాడని సేవకులు తెలియజేసి ఈలోపు ఎవరు వచ్చారు? నాతాను గారు వచ్చారు మధ్యలోకి. అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారం చేసి సాష్టాంగపడి నా ఏలినవాడైన రాజా ఆదోనియా ఈ తర్వాత ఏలువాడై సింహాసనం మీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా. హల్లెలూయా. ఇక్కడ వచ్చి నాతాను కూడా ఏం గుర్తు చేస్తున్నాడు దావీదుకి? నాతాను కూడా దావీదుకి వాగ్దానం గుర్తు చేస్తున్నాడు. అయ్యా, నువ్వు వాగ్దానం ఇచ్చావా? నీ తర్వాత సొలొమోను కూర్చోబెడతాను వాగ్దానం ఇచ్చావా? అయితే కూర్చోబెట్టి ఇప్పుడు వాగ్దానం నెరవేర్చు. అర్థమవుతుందండి? బెత్షెబా అడుగుతుంది వాగ్దానం నెరవేర్చమని, ఇక్కడ నాతాను అడుగుతున్నాడు వాగ్దానము నెరవేర్చమని. తర్వాత ఏలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ సైన్యాధిపతులైన అభ్యాతారు పిలిపింపగా వారు వారి సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన ఆదోనియా చిరంజీవి అగునుగాక అని పలుకుచున్నారు. అందరూ ఏమన్నారు? సీట్లో కూర్చోబెట్టి ఆదోనియా చిరంజీవి అగునుగాక. అక్కడున్న సేవకులు అందరూ అన్నారు ఆదోనియా చిరంజీవి అవునుగాక. సీక్రెట్ ఏంటంటే ఆదోనియాకి వాగ్దానం లేదు. హల్లెలూయా. ఆదోనియాకి వాగ్దానము లేదు. ఆదోనియా దగ్గర ప్రామిస్ కార్డ్ లేదు. ప్రామిస్ కార్డ్ ఎవరి దగ్గర ఉంది? ప్రామిస్ కార్డ్ ఎవరి దగ్గర ఉంది? ప్రామిస్ కార్డు బెత్షెబా దగ్గర ఉంది. ఏముంది ఆ ప్రామిస్ కార్డులో? ఏముంది? దావీదు తర్వాత సొలొమోను రాజుగా ఆ కార్డు ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవమ్మా. అయితే నీ సేవకుడైన నన్నును యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనయాను నీ సేవకుడైన సొలొమోనును 28కి వచ్చేసి దావీదు బెత్షెబాను పిలువమని ఎవరిని పిలవమన్నాడు చెప్పండి? ఇప్పుడు నాతాను వచ్చి వాగ్దానం గుర్తు చేస్తా ఉన్నాడు. అవునా? బెత్షెబా వచ్చి వాగ్దానం గుర్తు చేస్తా ఉంది. ఇప్పుడు దావీదు మైండ్లోకి ఏం గుర్తొచ్చింది? అరే అవును కదా, నేను ఒకప్పుడు బెత్షెబాకి వాగ్దానం ఇచ్చాను, నా తర్వాత సొలొమోన్ని రాజుగా చేస్తాను అని గుర్తుకు రాగానే ఎవరిని పిలవమన్నాడు? బెత్షెబాని పిలవమన్నాడు. ఇప్పుడు బెత్షెబా వస్తుంది. చదమ్మా. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా 28 చదవమని దావీదు బెత్షెబాను పిలవమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట పిలువబడెను. ఇప్పుడు ఏమైందంటే
బత్షెబ వచ్చింది. బత్షెబ వచ్చి ఎక్కడ నిలబడింది చెప్పండి? రాజు ఎదుట నిలబడింది. రాజు ఎదుట నిలబడింది. చేతులు ఏముంది? వాగ్దానం ఉంది దగ్గర, ప్రామిస్ కాదు. ఏం నిలబడింది చెప్పండి? చేతిలో ఏముంది? రాజు ఎదుట, దావీదు ఎదుట బత్షెబ నిలబడింది. దావీదు ఎదుట బత్షెబ నిలబడి దావీదుకి ఏం చూపిస్తుందంటే, దావీదు మహారాజా, రాజావారు ఒక్కసారి వాగ్దానం చూడండి. ఒకసారి పరిశుద్ధాత్మ తప్పట్లు పడరు ఈ సమయంలో. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఏం చూపెట్టింది? వచ్చి ప్రామిస్ కార్డ్. ఎప్పుడైనా ప్రామిస్ కార్డ్ చూపించారా దేవుడికి? ఎప్పుడైనా చూపించారా? అయ్యా ప్రామిస్ కార్డ్ ఉంది కదా, ప్రామిస్ కార్డ్ ఉంది కదా. ఉంటుంది, ఎందుకు ఉండదు? తీసుకున్న 4 రోజులు బైబిల్లో ఉంటుంది, తర్వాత అటుక మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బత్షెబ ఏం చేసిందంటే, రాజు ఎదుట ప్రామిస్ కార్డు చూపించింది. అప్పుడు ఏం జరిగింది చూడండి. అయిపోయింది, ఇక్కడ ముగించేస్తున్నాను. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా సకలమైన ఉపద్రవముల నుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామముతోడని నేను ప్రమాణము చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చుదును. ఎప్పుడైతే ఆ వాగ్దానము దావీదుకి బత్షెబ గుర్తు చేసిందో, గుర్తు చేసిన వెంటనే ఆ వాగ్దానము నెరవేరిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి ఆదోనియాని లేపి సొలొమోను కూర్చున్నాడు. ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. ఆదోనియాని లేపి సొలొమోను కూర్చున్నాడు. ఏంటి తేడా? తల్లి చేతిలో ఉన్న ప్రామిస్ కార్డ్. తల్లి చేతిలో ఉన్న ప్రామిస్ కార్డ్ కొడుకుని సింహాసనం మీద కూర్చోబెట్టింది. హల్లెలూయా. ప్రామిస్ కార్డ్ యొక్క శక్తి, పవర్ అంత శక్తివంతమైంది, అంత పవర్ఫుల్ అయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా కంట మెసేజ్ ఉంది, కానీ సమయం చాలా అవుతుంది కాబట్టి నేను ముగిస్తున్నాను. దేవుని చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాం. దేవుని స్తోత్రం. ఎంతమంది వస్తారు నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడేమైంది? ఆదోనియాను సీట్లో నుంచి లేపేసి ఎవరు కూర్చోబెట్టారు? సొలొమోను రాజు అయిపోయాడు. అసలు విషయం ఏంటంటే, సొలొమోనుని ఆదోనియా చంపేస్తాడు. ఎందుకంటే దావీదు ముసలివాడైపోయాడు, పండు ముసలివాడైపోయాడు, లేచే పరిస్థితి లేదు. కొంచెము గనక ఈ వాగ్దానము గనక దావీదుకి గుర్తు చేయకపోతే తల్లి కొడుకు ఇద్దరు చనిపోతారు ఆ కాలాన్ని బట్టి. కానీ ఏమైందంటే, వాగ్దానము అడగడాన్ని బట్టి, దావీదు ఆ వాగ్దానాన్ని గుర్తు చేసుకోవడం బట్టి ఆదోనియాని ఆ సీట్లోంచి తీసేసి సొలొమోను కూర్చోబెడతారు. హల్లెలూయా. అక్కడ తర్వాత ఏం జరుగుతుందంటే సొలొమోను వచ్చి సీట్లో కూర్చున్నాడని ఆదోనియాకు తెలిసి, అరే స్టార్ట్ చేయండి రా గుర్రాలని చెప్పి అందరూ గుర్రం వేసుకుని పారిపోతారు అక్కడి నుంచి. అర్థమవుతుందా? తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే అక్కడ స్టోరీ ఉంటుంది. వాళ్ళందరూ పారిపోతారు. ఎందుకు తెలుసా? ఆల్రెడీ దావీదంట సొలొమోనుకి
వాగ్దానం ఇచ్చాడంట, ప్రమాణం చేశాడంట. దావీదు ప్రమాణం చేస్తే, దావీదు వాగ్దానం చేస్తే అది మామూలుగా ఉండదు, తప్పకుండా నెరవేరుతుంది. మనం ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు. దావీదు వాగ్దానమే నెరవేరితే యేసయ్య వాగ్దానాలు నెరవేరేవా? హల్లెలూయా. చెప్పండి అమ్మా. అంత పండు ముసలివాడైపోయాడు, కానీ యేసయ్య 10,000లో సుందరుడు. హల్లెలూయా. అవునా? అటువంటి గొప్ప వాగ్దానాలు మన దగ్గర ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేరును గాక. ఆమేన్. దేవుడు మీకు ఏ ఏ వాగ్దానాలు ఇచ్చాడో ప్రతి వాగ్దానము యేసు నామములో నెరవేర్చబడును గాక. ఆమేన్. బత్షెబా విషయంలో దావీదు ఏ విధంగా నెరవేర్చాడో అదే రీతిగా మీ విషయంలో కూడా దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మంచిదండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఆదివారం కాబట్టి మనం బల తీసుకోబోతున్నాము. సిద్ధ